దక్షిణ కైలాసంగా వాయులింగ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తిలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. ఆలయ పరిసరాల్లో ఓంకారనాదం మార్మోగుతోంది. మహాశివరాత్రి పర్వదినాన ఉదయం 3 గంటలకు గోపూజ కార్యక్రమం దేవస్థానం అర్చకులు వైభవంగా నిర్వహించారు. దక్షిణ కైలాసంగా వాయులింగ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తిలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. ఆలయ పరిసరాల్లో ఓంకారనాదం మార్మోగుతోంది. మహాశివరాత్రి పర్వదినాన ఉదయం ఈరోజు 3 గంటలకు గోపూజ కార్యక్రమాన్ని దేవస్థానం అర్చకులు వైభవంగా నిర్వహించారు. శ్రీకాళహస్తిలో కూడా భక్తుల తాకిడి చాలా ఉంది. శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయో మా ప్రతినిధి దామోదర్ మరిన్ని వివరాలు అందిస్తారు. దామోదర్, శ్రీకాళహస్తిలో ఈరోజు ఉదయాన్నే 3 గంటలకు గోపూజ నిర్వహించారు అర్చకులు. శివరాత్రి నాడు గోపూజ నిర్వహించడం వెనుక ప్రత్యేకత ఏంటి? రాధిక, ఏదైతే గోవు పవిత్రమైంది, ముఖ్యంగా గోవు పూజకు సంబంధించి ఆ కార్యక్రమం ద్వారానే మొత్తం పూజలు నిర్వహించాలని ఏదైతే వైదిక పండితులు చెప్పిన ఏదైతే వారు చెప్పిన దాని ప్రకారమే గోపూజ నిర్వహించారు. అదేవిధంగా శ్రీకాళహస్తిలో మనం ప్రస్తుతం చూస్తున్నాము. ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి భారీ ఎత్తున ప్రజలు స్వామివారి దర్శనానికి వెళ్తున్నారు. ముఖ్యంగా ఈసారి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమంటే, గతంలో ఏదైతే మహాశివరాత్రి రోజు మంత్రులు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ పట్టు వస్త్రాలు సమర్పించేవాళ్ళు. దీనివల్ల చాలా వరకు భక్తులకు సుమారు 1 గంటన్నర సమయం ఇబ్బందికరంగా మారేది. అయితే ఈసారి దాన్ని ముందుగానే గ్రహించిన ప్రభుత్వ పెద్దలు ముందు రోజే ఏదైతే పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమాన్ని నిన్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నిర్వహించారు. దీంతో పాటు ఏదైతే ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి సర్వదర్శనానికి అనుమతిస్తున్నారు. చూడొచ్చు, మనము పెద్ద ఎత్తున భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్తున్నారు. ఓవైపు 500 రూపాయల టికెట్తో పాటు సర్వదర్శనం టికెట్లు కూడా సమాంతరంగా వెళ్తున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు మనతో మాట్లాడడానికి నాయుడు గారు ఉన్నారు. చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఈరోజు? నమస్తే అండి, ఓం నమ శివాయ. ఈసారి ప్రత్యేకంగా భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా స్థానిక శాసనసభ్యులైనటువంటి బొజ్జల సుధీర్ రెడ్డి గారు దాదాపు ఒక 10-15 సార్లు దీని మీద రివ్యూ పెట్టి గతంలో జరిగినటువంటి ఇబ్బందుల దృష్ట్యా ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా దర్శనానికి కంచుగడప నుంచి కంచుగడపలో ఎంటర్ అయిన తర్వాత 15 నిమిషాల్లో అటు వీఐపీ లైన్ కావచ్చు, సామాన్య భక్తి కావచ్చు, ఫ్రీ దర్శనం కావచ్చు, ఎవరైనా కానీ 15 నిమిషాలు ఇక్కడి నుంచి అంతా ఒకే అనుసంధానం వెళ్ళి 15-20 నిమిషాల్లో బయట వచ్చే విధంగా మన ఎమ్మెల్యే గారు, ఈఓ గారు అందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా స్థానిక భక్తులకు కూడా ఎప్పుడు టికెట్లు ముందు రోజు వచ్చేవాళ్ళు ఈసారి ప్రత్యేకంగా పట్టణంలో 3 దగ్గరల కౌంటర్లు పెట్టి ఎక్కడ కూడా తోపుడు లేకుండా, రద్దీ లేకుండా ఫ్రీగా కూడా టికెట్లు తీసుకునే విధానం చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఈసారి ప్రత్యేకంగా దర్శనం చేసుకున్నటువంటి ప్రతి స్త్రీకి కూడా గాజులు, జాకెట్ ఇవ్వడం అనేది ఎప్పుడు కూడా జరగలేదు. ఈ శివరాత్రి జరిగినటువంటి రోజులంతా కూడా ప్రతిరోజు కూడా ఈ గాజులు, కుంకుమ, జాకెట్టు అవి కూడా భక్తులు ప్రతి స్త్రీకి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రసాదం కౌంటర్లు అయితే అదేవిధంగా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసు కానీ, అట్లా డిపార్ట్మెంట్ కానీ, స్కౌట్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. మార్నింగ్ నుంచి కూడా ఇక్కడే ఉంటున్నాం. ఎక్కడ కూడా పొలిటికల్ కూడా ఎవరు కూడా ఎంటర్ కాకుండా ఎమ్మెల్యే గారు స్ట్రిక్ట్గా ఆదేశం చేశారు. మీరు కూడా ఎవరు దర్శనాలు తీసుకొని పోవడం కానీ ఏ విధమైన చేయకూడదు, అందరూ సమానమైన ఒక దీన్ని ఆయన క్యాటర్లోకి తీసుకొని పోయారు. కాబట్టి అందరూ కూడా ఈ మహాశివరాత్రి భక్తులంతా కూడా
ప్రశాంతంగా దర్శనం చేసుకోగలని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. ఏదైతే ముఖ్యంగా స్వామివారి దర్శనానికి స్థానికులకు మంచి ప్రయారిటీ ఇస్తున్నారు. ముఖ్యంగా 500 రూపాయల ప్రత్యేక ప్రవేశ టికెట్ను వారికి 200 రూపాయలకే కౌంటర్ల ద్వారా గత 2 రోజులుగా అందజేశారు. దీంతో పాటు ఏదైతే సామాన్య భక్తులు కానీ మిగతా భక్తులు తేడా లేకుండా అందరికీ తొందరగా దర్శనం అయ్యే విధంగా ఏర్పాట్లు తీసుకున్నారు. ముఖ్యంగా కంచుగడప నుంచి అందరూ ఒకే విధంగా వెళ్లే విధంగా కూడా చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. మరోవైపు అదనంగా ఈసారి లడ్డూ ప్రసాదాన్ని ఎక్కువ సంఖ్యలో నిల్వ ఉంచాము. భక్తులు సుమారు 1,50,000 మంది పైగా స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏదైతే భూకైలాసగా భావించే వాయులింగేశ్వరుడు వెలిసిన ఈ క్షేత్రంలో ముఖ్యంగా స్వామివారు ఏ గ్రహణ సమయంతో కానీ ఇతర సమయంలో కానీ పూర్తి స్థాయిలో ఆలయం తెరిచే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆలయానికి సంబంధించి నిర్వహణ చేస్తున్నారు. మేడం, ఎలా ఉంది ఈ ఏర్పాటు? ఈసారి చాలా అంగరంగ వైభవంగా ఉంది. ప్రజలందరూ కూడా చాలా మెచ్చుకుంటున్నారు. దాంతోపాటు క్యూ లైన్లు శీఘ్రంగా ఒక అరగంట లోపలనే వాళ్ళు దర్శనం చేసుకొని బయటకు వచ్చే విధంగా క్యూ లైన్ల ఏర్పాటు కూడా జరిగింది. ఈ యొక్క సౌందర్యంతో పాటు దేవుణ్ణి కూడా వీక్షించుకోవడానికి అతి తక్కువ టైంలో తీసుకోవడం అందరికీ చాలా సంతోషదాయకంగా. ముఖ్యంగా ఏదైతే స్వామీజీలు కూడా పెద్ద సంఖ్యలో ఇటు సన్యాసులు స్వామివారి దర్శనానికి వస్తున్నారు. ఈ స్వామి ఎక్కడి నుంచి? ధర్మపురం ఆధీనం, మైలాడుగురై. మౌనవ్రతంలో ఉన్నారు స్వామీజీ అని చెప్తున్నారు. మైలాడుగురి నుంచి వచ్చిన వీరికి ఏదైతే ఆ ఆలయ సాంప్రదాయ ప్రకారం వారిని తీసుకొని స్వామివారి దర్శనానికి వెళ్తున్నారు. మొత్తం మీద చూస్తే పెద్ద సంఖ్యలో అటు భక్తులు ఉదయం నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 25,000 మందికి పైగా స్వామివారి దర్శనం చేసుకున్నారని కూడా ఆలయ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఏదైతే ఎక్కడికెక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నప్రసాదాలు అందించడానికి కూడా ఒక పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నారో, అదేవిధంగా ఏదైతే కమిటీని కూడా పూర్తి స్థాయిలో ఏదైతే బ్రహ్మోత్సవాల నిర్వహణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి వారి ద్వారా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 2 రోజుల క్రితమే ఒక కమిటీని తాత్కాలికంగా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరిస్థితి. మరోవైపు ఏదైతే 11 జాముల అభిషేకం తర్వాత స్వామివారి లింగోద్భవ దర్శనం జరుగుతుంది. లింగోద్భవ దర్శనానికి కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు రాధిక. థ్యాంక్ యూ దామోదర్.